హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే భారతదేశంలో తమ అభిమాన నటీనటుల కోసం ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణాలు తీయడానికి కూడా అభిమానులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ఈ అభిమానం మరింత ఎక్కువ. మరి అలాంటి సినీ తారలు ఏదైనా పని చేసేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వారు ఏం చేసినా సమాజంపై గట్టి ప్రభావం పడుతుంది. అందుకే ఇంతటి ప్రభావం చూపే సినీ తారలు ఏం చేసినా 1కి 10 సార్లు ఆలోచించాలని చెబుతుంటారు. ఈ క్రమంలోనే మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ వివాదంలో ఇరుక్కుంది. హీరోయిన్ల వస్త్రధారణ, స్టైల్, లుక్స్, ఆటపాట అన్నింటినీ చిన్నారుల నుంచి పెద్దల వరకు అనుకరిస్తూ ఉంటారు. అందుకే వారు ప్రతి పని ఆలోచించుకొని చేయాలి. మంచి పనులు చేస్తే తారలను ఎంతగా సపోర్ట్ చేస్తారో, పిచ్చి పనులు చేస్తే అంతగా ట్రోల్స్ చేస్తారు. ఇలా చాలామంది సినీ తారలు ట్రోల్స్ ఎదుర్కొన్నారు. మరి తాజాగా హీరోయిన్ అమలా పాల్ చేసిన పనితో సోషల్ మీడియా వేదికగా మరోసారి ఈ భామ పేరు హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అమలా పాల్ ఏం చేసింది, ఎందుకు మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2009లో సినీ రంగ ప్రవేశం చేసిన అమలా పాల్ తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే డైరెక్టర్ ఏఎల్ విజయ్తో ప్రేమలో పడిన అమలా పాల్ అతడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే మనస్పర్ధల కారణంగా ఈ జంట కొన్నాళ్ళకే విడాకులు తీసుకుంది. దాదాపు 6-7 సంవత్సరాలు ఒంటరిగానే ఉన్న అమలా పాల్ ఆ తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్తో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో అతడిని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన ఆమె ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఎప్పుడూ నిలిచే అమలా పాల్ మొన్న మధ్య ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్కు బట్టలు వేసుకుని రావడం వివాదాస్పదమైంది. దేవాలయం వంటి కళాశాలకు కాస్త పద్ధతిగా రావాలని నెటిజన్స్ చురకలంటించినప్పటికీ ఆ డ్రెస్లో తాను కంఫర్ట్గానే ఉన్నానని, వాస్తవానికి తన దుస్తుల కంటే ఆ ఫోటోలు తీసిన వారిదే అసలు సమస్య అంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది. ఇక తాజాగా అమలా మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయింది. ఓనం పండుగను ఫ్యామిలీతో కలిసి జరుపుకున్న అమలా పాల్ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్లో కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని బాబు ఫేస్ను రివీల్ చేశారు అమల. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే భర్తకు లిప్ లాక్ కిస్సులు పెట్టుకుంటూ అమల ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇవి కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. పండుగ పూట ఇవేం పాడు పనులు అంటూ కొంతమంది దీనిపై మండిపడుతున్నారు. అంతేకాదు ఒడిలో బాబును కూర్చోపెట్టుకుని అలా చేయడం తప్పు అంటూ వాదిస్తున్నారు. మరి దీనిపై అమలా పాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.